నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. ఈరోజు అవుట్ సైడ్ పూల్ దగ్గర యోగా చేసుకుందామని బయటకొచ్చానండి. పైకి చూసేసరికి What is that? A big, huge something. Oh my god. What is that? Oh my god, what is that? Oh my god! What is that? అది నేను కాదండి, ఏదో సరదాగా ఉంటుందని పెట్టాను. అది సరే కానీ ఇదేంటండి బాబు, ఏమిటి ఇది? ఎంత కింద నుండి వెళ్తుందో, ఎట్లా పోతుందో. ఇదేదో స్పేస్ జెట్టో సంథింగ్ ఎలాగో ఉంది. గుడ్ ఇయర్ అని రాసింది ఏంటో దాని మీద. ఇది ఏంటంటారండి, మీకేమన్నా తెలుసా? నాకైతే భయం వేస్తుంది ఇలాంటివి చూస్తే. చిత్రం చూస్తుండగానే మా చెరువు ఆగట్టు నుండి ఇటువైపు గడ్డి దాకా వచ్చేసిందండి. తర్వాత రియలైజ్ అయ్యి అసలు బయటికి వెళ్ళి చూద్దాము అని చెప్పి తలుపు తీసుకొని బయటకు వచ్చా. అంత పెద్ద ఆకారము ఎంత కింద నుండి వెళ్తూ ఉంటే మా ఇంటి మీదుగా నాకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా పెద్దది. దీన్ని తీసుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చూపిద్దాము, ఇది ఏంటో వెళ్తుంది పైనుండి అని చెప్పి అనుకున్నాను. ఏంటో ఇక్కడ అన్నీ వింత వింతయన్నీ ఎగురుతూ ఉంటాయి. అది ఫ్లైట్ లాగా కూడా లేదు, సమ్ బెలూన్ లాగా ఉంది కానీ సౌండ్ వస్తుంది బాగానే. దగ్గరికి వచ్చేటప్పుడు చూసారా ఎంత సౌండ్ వినపడుతుందో. ఓ మై గాడ్, మీరు ఎవరైనా ఇలాంటిది ఎప్పుడైనా చూసారా? నాకు కామెంట్ చేయండి ప్లీజ్. లాగా సౌండ్ వస్తుంది అంట. గుడ్ ఇయర్, దాని మీద గుడ్ ఇయర్ అని రాసి ఉంటే నాకైతే పాజిటివ్గానే అనిపించింది. కానీ ఏంటండి ఇది? వెళ్ళిపోతుంది. లెట్స్ క్యాప్చర్ మోర్. సరే, ఇంట్లో వాళ్ళు బ్లింప్ అని అంటారు దీన్ని అని చెప్పారు. చాట్ జీపీటీలో ఈ వీడియోలో దాన్నే ఒకటి ఫోటో తీసి పెట్టాను, ఏంటి ఇది అని. అంతేనండి, దాని హిస్టరీ మొత్తం చెప్పేసింది. ఇంకా చాట్ జీపీటీ ఏం చెప్పిందంటే, ఈ ఫోటోలో మీరు చూసేది బ్లింప్ ఎయిర్షిప్. ఇది గాల్లో తేలుతూ నెమ్మదిగా ప్రయాణించే పెద్ద బెలూన్ లాంటి విమానం. ఇది గుడ్డియర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీకి చెందిందంటండి. దీనిలో హీలియం గ్యాస్తో నింపి గాల్లో తేలే వాహనంలా చేస్తారంట. ఇది అడ్వర్టైజ్మెంట్కి ఎక్కువగా ఉపయోగిస్తారంట. అంటే ఫుట్బాల్ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు వాటిని కవర్ చేయడానికి, వీడియోలు ఫోటోలు తీయడానికి ఉపయోగిస్తారంట. ఇది చాలా నెమ్మదిగా శాంతంగా కదులుతుంది, అందుకే అది కనిపిస్తే మనం సులభంగా గమనించగలమంట.